హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ఫ్రైడ్ రైస్ ఐటమ్ చూపిస్తానండి. అదే వెజ్ ఫ్రైడ్ రైస్. సో అది ఎలా చేసేసుకున్నాం చూసేద్దామండి. లెట్స్ గో. వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా బాస్మతి రైస్ కడిగి బాయిల్ చేసుకుంటున్నాను అండి పదునుగా. సో అది బాయిల్ అయిన తర్వాత అన్ని వెజిటబుల్స్ తోటి ఫ్రై చేద్దాం. సో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా తవా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం అండి. ఆయిల్ కాగిన వెంటనే ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసేసుకున్నాం. గార్లిక్ వేగిన తర్వాత పుదీనా. సో పుదీనాతో పాటు ఆనియన్స్. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుతున్నాం అండి. ఫ్రైడ్ రైస్లోకి నేను ఈ వెజిటబుల్స్ వేస్తున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, అలాగే ఒక పెద్ద పొటాటో ముక్కలు, 2 పెద్ద పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, సో ఫస్ట్ 1 by 1 వేసుకున్నాం. ఫస్ట్ పొటాటో వేసేద్దాం. వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ఒక 2 minutes ఫ్రై అయ్యాక అప్పుడు క్యారెట్. సో ఇప్పుడు క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం 2 minutes. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యాప్సికమ్ వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. నౌ వీల్ యాడ్ సాల్ట్. రుచికి తగినంత ఉప్పు. వెజిటబుల్ పీసెస్కి అలాగే రైస్కి కూడా ఇప్పుడే వేసేద్దాం. ఇదంతా బాగా టోస్ట్ చేసి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ అండ్ వైట్ వెనిగర్ ఇవన్నీ కలిపి ఒకసారి తిప్పుకుందాం. మొత్తం ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు. Now we will add some garam masala. ఎక్కువ వద్దు, లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోండి. అది కూడా కలిపిన తర్వాత ఇది జింజర్ వాటర్. సో ఇది కొంచెం బాగా టోస్ట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. చూసారా, ఇలా పొడిగా రావాలి. రైస్ పొడిగా ఉండాలి. దీన్ని మొత్తం ఇప్పుడు వెజిటబుల్స్తో కలిపి, సో దీన్ని అడుగు నుంచి వెజిటబుల్స్ పట్టేటట్టు ఇలా కలపాలండి. మొత్తం అంతా రైస్ పట్టేటట్టు వెజిటబుల్స్, మసాలాలు, సాసులు అన్నీ కూడా మొత్తం కలవాలి. అలా అని మెత్తబడకూడదు. ఇలా మెతుకుగానే ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, హై ఫ్లేమ్ మీద పెట్టి ధనా కలపండి. ఓకే, మొత్తం అంతా కలిసిపోవాలి. వెజిటబుల్స్ అయితే క్రిస్పీగా ఉండాలి, అవి కూరలాగా మెత్తపడకూడదు. సో అదేనండి, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి మనం కొంచెం సాల్ట్ టేస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. చూసారా, మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో మన వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్,
Please share my videos, like my videos and subscribe my channel. Bye friends.